నిర్వహించేటప్పుడు పరబ్రహ్మము కేవలము తన చూపుల చేత నిర్వహిస్తాడు. అందుకే కేళిలోల విరసదుర్జాత సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నంటారు పోతన గారు ప్రార్థనా పద్యంలో భాగవతంలో. తన చూపుల చేత ఈ బ్రహ్మాండములనన్నింటినీ కూడా సృష్టి చేసి నిర్వహించి మహాప్రళయమునందు లయం చేసేటటువంటి లక్షణమున్న పరమాత్మ కూడా కేవలము తన చూపుల చేత చేస్తాడు. కేవలము చూపుల చేత ఈ సమస్త కార్యములను నిర్వహించగలిగిన పరమాత్మ అన్ని ఆశ్రమముల వారిని ఉద్ధరించడం కోసమని, అన్ని ఆశ్రమాల వాళ్ళు పూజ చెయ్యడానికి వీలుగా ఉండే అవకాశాన్ని కల్పించడం కోసం గోమాత రూపంలో అవతరించాడు. నిజానికి పరమాత్మకి స్త్రీ పురుష భేదం ఉండదు. అందుకే పోతన గారు భాగవతంలో స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు అంటారు. కొంతమంది అమాయకత్వంతో ఏదో విష్ణువాలయంలో లలితా సహస్రం చదివారనుకోండి, అదేదో చాలా అపచారం జరిగిపోయిందేమో, అలా జరగకూడదేమో, అలా చదవకూడదేమో అని బెంగపెట్టేసుకుంటారు. కొంతమంది శివాలయానికి వెళ్ళి విష్ణునామం చెప్పారనుకోండి, అలా చెప్పకూడదేమో అని బెంగెట్టుకుంటారు. అట్లా ఏం ఉండదు. ఉన్న ఒక్క పరమాత్మయే అన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ విషయం నేను కాదు చెప్పింది. 12 స్కంధముల భాగవతాన్ని యాంధ్రీకరించి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసి రామచంద్రమూర్తి సాక్షాత్కారం పొంది రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకు 12 సంస్కృత భాగవత స్కంధములను ఆంధ్రీకరించిన పోతన గారు చెప్పిన మాట. కాబట్టి ఆ ఒక్క పరమాత్మయే అన్ని రూపములు పొందుతూ ఉంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. మూడుగా కనపడతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా. చివరికి ఆ ఒక్కడే మూడుగా కనపడుతున్నాడని అర్థమవుతుంది. 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు భాగవతంలో. అందుకే సూర్య భగవాను అర్చన చేసినప్పుడు ఆయన్నే సృష్టికర్తగా, ఆయన్నే స్థితికర్తగా, ఆయన్నే ప్రళయకర్తగా ఉదయవేళ, మధ్యాహ్న వేళ, సాయంకాలం వేళ, సంధ్యావందన సమయంలో ఆరాధన చెయ్యడం జరుగుతుంది. అంటే ఒక్క పరబ్రహ్మమే 3 రూపములుగా ప్రకాశిస్తూ ఉంటుంది. నిజమునకు ఆ పరబ్రహ్మము కంటి చేత చూడడానికి యోగ్యమైనది కాదు. అటువంటి పరబ్రహ్మము చూపుల చేత నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. కానీ ఆయన ప్రత్యక్షంగా వచ్చి కూర్చోవాలి. ఆయన ఒక రూపంతో వచ్చి కూర్చుని ఆయన మనం ఇచ్చిన పదార్థాన్ని తినాలి అని కోరిక ఉంటే అప్పుడు యజ్ఞము చేస్తారు. యజ్ఞము 3 ప్రయోజనముల కొరకు చేస్తారు. ఒకటి, ఇహమునందు ఏదైనా తీరని కోరిక ఉంటే అలా కోరిక తీరక దుఃఖించడానికి కారణమైన పాపమును పోగొట్టుకోవడానికి యజ్ఞం చేస్తారు. ఏదైనా చెప్పాలి అంటే మన ఊహోపోహల చేత చెప్పినది సత్యము కాదు. శాస్త్రమును అనుసరించి చెప్పినదేదో అది మాత్రమే సత్యం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రము ప్రమాణము తప్ప అన్యములు ప్రమాణములు కావు. కాబట్టి శాస్త్రమును ప్రమాణముగా విచారణ చేస్తే శ్రీరామాయణ కాలంలో దశరథ మహారాజు గారంతటి వాడు కొడుకులు లేకపోతే కొడుకులు పుట్టకపోవడానికి అడ్డొచ్చిన పాపాన్ని పోగొట్టుకుని పుత్ర సంతానం పొందడం కోసం అశ్వమేధయాగం చేశాడు. పాపము పోయిన తరువాత పుత్ర సంతానాన్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్మ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. నీ పాపం పోయింది, ఇప్పుడు నీకు పుత్ర సంతానము కలగడం కోసం పుత్రకామేష్టి చేయిస్తున్నాను అంటాడు. అంటే యజ్ఞము దేని కొరకు చేస్తారు అంటే ఇహమునందు మనకు ఏదైనా ఒక ప్రధానమైన అవసరం తీరకపోతే అలా ఆ అవసరం తీరకుండా అడ్డొస్తున్నటువంటి పాపము ఏది ఉందో పాపమును తొలగించుకోవడానికి యజ్ఞము చేస్తారు. రెండవది, ఈ శరీరము శాశ్వతము కాదు.
కొంతకాలం ఉన్న తర్వాత ఏ శరీరమైనా పడిపోవలసింది. అది ఎంత పవిత్రమైన శరీరము కానివ్వండి, కోటాను కోట్ల మంది చేత నమస్కరింపబడిన శరీరం